నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతాం. నగరంలోని అరవపాలెంలో పర్యటించిన అనంతరం పార్కు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. రాపూర్లో రోడ్డు ప్రమాదం. గోనిపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ట్రక్ ఆటో బోల్తా, 10 మందికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా గరుడ సేవ. పెంచలకొండ క్షేత్రంలో బంగారు గరుడ వాహనంపై ఊరేగిన పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి. కలవకొండ క్షేత్రంలో స్వామి వారికి నిర్వహించిన గరుడ సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో మహిళలకు ఈ రక్షణ ఏది? మాజీ మంత్రి విడుదల రజనిపై అక్కడి సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. నెల్లూరు నగరంలో ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని బోడిగాడు తోట సమీపంలో ఉన్న అరవపాలెంలో ఆయన నాయకులు అధికారులతో కలిసి పర్యటించారు. నెల్లూరు బోడిగాడి తోట సమీపంలో ఉన్న అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అక్కడ అందమైన పార్కు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అరవపాలెంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో వారి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీడీపీ నేత వెంకరెడ్డి తెలిపారు. దాదాపు ఎకరా స్థలంలో పెద్ద పార్కు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశించారు. మంత్రి నారాయణ ఈ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, లెక్కల వెంకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గోనుపల్లి గ్రామం వద్ద ట్రక్ ఆటో బోల్తా పడడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాపూరు మండలం గోనుపల్లి గ్రామం వద్ద సుమారు 35 మందితో ప్రయాణిస్తున్న ట్రక్ ఆటో బోల్తా పడిన ఘటనలో 10 మందికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని పెరియారవరం గ్రామానికి చెందిన పెంచల స్వామి భక్తులు పెంచలకొండ బ్రహ్మోత్సవాలకు వెళుతూ రాపూరు మండలం గోనుపల్లి గ్రామం వద్ద మోటార్ సైకిల్ తప్పించబోయి ట్రక్ ఆటో బోల్తా పడింది. గాయపడ్డ 10 మంది క్షతగాతులు 108 వాహనాల ద్వారా రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శివయ్య, రాధమ్మ, నారాయణమ్మలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రాపూర్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజని పట్ల చిలకలూరుపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ రౌడీజం రాజ్యమేలుతోంది అన్నట్లుగా కూటమి పాలన ఉందని తెలిపారు. వైకాపా అన్నింటికీ సిద్ధమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల పక్షాన పోరాడుతామని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారి మీద సిఈ సుబ్బారాయుడు గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా అమానుషంగా ఉన్నది. ఇంత అమానవీయంగా ఓ పోలీసు అధికారి ప్రవర్తించటం వలన మహిళా లోకమంతా కూడా సిగ్గుతో తలదించుకునే రీతిలో ఆయన చేష్ట అందరినీ కూడా కలత చెందింపజేసింది. ఒక శాసనసభ్యురాలిగా, మంత్రిగా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికంతా కూడా సుపరిచితమైనటువంటి ఆవిడ మీద ఓ పోలీసు అధికారి అయ్యుండి చట్ట వ్యతిరేకంగా ఆవిడ సిఐ గారు ఏంటిది అని కనీసం అంటే ఓ 30-40 సార్లు అడుగుతూ ఉంటే ఆవిడకు సమాధానం కూడా చెప్పకుండా ఆయన ప్రవర్తన తెలుగుదేశం పార్టీ అధికార గర్వంతో ఏమైనా మేము చెప్పినా చేసినా జరుగుతుంది అని పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో సుబ్బారాయుడు గారు ఈ రకంగా ప్రవర్తించడాన్ని మొత్తం అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ప్రభుత్వంలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగం చేస్తూ
చట్టం విధులు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుల ప్రాపకం కోసమని వాళ్ల అండదండలు చూసుకొని వాళ్లకు మేళ్లు చేయించాలా అన్నటువంటి ఆలోచనతోటి సుబ్బారాయుడు గారు ఈ రకంగా చేయటంని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదు. ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమనే ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే ఒక మాజీ మంత్రి గారి మీద, అందులోనూ ఒక బీసీ మహిళ మీద ఓ చిన్న స్థాయి పోలీసు అధికారి అయినటువంటి సుబ్బారాయుడు గారు కారు దగ్గర ఆయన ప్రవర్తన కూడా ఎంత అనుచితంగా ఉన్నది. అది ఒక పోలీసు అధికారి లాగా కాకుండా ఏదో ఒక రౌడీ ప్రవర్తించినట్టుగా వ్యవహరించినట్టుగా ఉన్నదే తప్ప పోలీసు అధికారి బిహేవ్ చేసినట్టుగా లేకపోవటము, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి గత 11 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ రకమైనటువంటి కేసులు బనాయించి వాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి భయోందోళనలు సృష్టించి ఒక భయానక వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరిలోకి తీసుకురావాలన్నటువంటి తలంపుతోటి వాళ్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్నిగవు. మొన్న కల్పన అన్నటువంటి ఓ దళిత ఎంపీటీసీ మహిళ మీద అర్ధరాత్రి 3 గంటలకు పోయి అరెస్టు చేయటం. పెంచలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి బంగారు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై శంకు చక్ర అభయహస్తాలతో పాటు వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుతీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి బంగారు గరుడ వాహనంపై కోన తిరుమాడ వీధుల్లో శ్రీవారు ఊరేగారు. భక్తుల గోవింద నామస్మరణలతో పెంచలకోనలోని వెలుగొండలు మారుమోగాయి. గూడూరు పట్టణంలోని కర్ణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి హనుమంత సేవ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై కొలువుదీరారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణాగతి శుభగమౌ
చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారికి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. గూడూరుకు చెందిన భరతనాట్యం మండలి కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉభయదాతలుగా కోదండరామస్వామి ఆలయ మాజీ చైర్మన్ అరటిపల్లి చరణ్ కుమార్ రెడ్డి, సాయి పృథ్వీరెడ్డి వివరించారు. గూడూరు మండలం కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయికొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీవారి జయంతి సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చింతామణి నాటకం, సినీ పాట కచేరీ భక్తులను ఆకట్టుకుంది. గోవిందాయ నమః. ప్రాణాయామం స్వాతి నక్షత్రామధేస్య మమతానామ్యాః సహకుటుంబానాం ద్వారా సంకల్పాలు చెప్పి అన్న మాకు మామూలందరూ కూడా కష్టాలు పెడుతూ ఉన్నాడు. మరి ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి చేస్తూ ఉన్నా స్వామివారికి అందరూ భక్తిగా శ్రద్ధగా వినండి. ఓం నమః ప్రబోధాయ నమః. సర్వార్థ సాధకే శరణ్యే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. హరియక్షితాయని
చాలు. మిత్రమా, భర్త ధనవంతుడు తలకు సైకిల్తో పోయాడు. మరి మనకేం మిగిలిందమ్మా? మిగిలిందమ్మా, నువ్వు అంత బాధపడొద్దమ్మా. ఏంటమ్మా? మనుబోలులో వెలసిన్న అతి పురాతనమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. उदयमाय सहस्राक्षाय मीरुषे अलोयश्वत्थामो श्री पुरुषं जगदोस्वे मुत्साध्वाग्निशाक्षा पदामशे गदानः सर्वमदेव विधाय नमस्ते रुद्धं यवतोदैषवे नमः. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో కొలువైన శ్రీ సాయి సత్సంగ నిలయంలో 17వ శ్రీచక్ర వార్షికోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శ్రీ దశ మహావిద్యాల హోమాన్ని నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కన్స్ట్రక్షన్స్ వ్యాపారాన్ని నామధేయానాం దినద ప్రవర్తమాన పరిస్థితి ద్వారా సంపూర్ణ దేహారోగ్య పరిస్థితులతో అఖండ శ్రేష్ఠ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతాం. నగరంలోని అరవపాలెంలో పర్యటించిన అనంతరం పార్కు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన మంత్రి నారాయణ. రాపూర్లో రోడ్డు ప్రమాదం. గోనిపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ట్రక్ ఆటో బోల్తా 10 మందికి గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాపూరు పోలీసులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా గరుడ సేవ. పెంచిలకొండ క్షేత్రంలో బంగారు గరుడ వాహనంపై ఊరేగిన పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి. కలవకొండ క్షేత్రంలో స్వామి వారికి నిర్వహించిన గరుడ సేవలో పాల్గొని దర్శించుకున్న భక్తులు. రాష్ట్రంలో మహిళలకు ఈ రక్షణ ఏది? మాజీ మంత్రి విడుదల రజనిపై అక్కడి సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.